వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। सत्त्वं रजस्तमैति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्। సత్వ రజస్తమో గుణాలు మూడు కూడా ప్రకృతి వల్లనే కలిగాయి. అవి ఆత్మకి లేవు. ఆత్మ నిర్గుణుడు. కానీ జీవుడు తన యొక్క అసలు స్వరూపం ఆత్మ అనే విషయం మర్చిపోయి తానే ఈ సత్వరజస్తమో గుణాలు అన్నీ కలిగిన వాడిని భావించి ఆ గుణాలతో కలిసిపోతూ ఈ దేహంతో సంసారంతో ఆ గుణాలతోటి కలిసిపోతూ వాటితోటి బాధింపబడుతున్నాడు. ఆ మూడు గుణాలలో ఏ ఒక్క గుణం ఉన్నప్పటికీ జీవుడు ఇంకా ఆ మాయలో కొట్టుకుంటూనే ఉంటాడు. జీవుణ్ణి బంధిస్తున్నవి అయినటువంటి ఈ మూడు గుణాలే అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కనుక వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. మనకు తెలిసి సత్వరజస్తమో గుణాలతో సత్వగుణం మంచిదే కదా అనుకోవచ్చు. సత్వగుణం కూడా జీవుని బంధిస్తుంది. ఎలాగంటే పరిపూర్ణమైన నిస్సంకల్ప స్థితిలో ఏ గుణమూ ఉండకూడదు. సత్వగుణం కూడా ఒకనొక బంధనమే అవుతుంది. అయితే ప్రారంభంలో రజస్తమో గుణాలను దాటి సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. తర్వాత దాన్ని కూడా దాటి పరిపూర్ణమైన స్థితిని చేరాలి. అదే మోక్షం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జున, నీ భుజపరాక్రమం చేత బాహ్యశత్రువులను ఎలా ఎదుర్కొంటున్నావో అలాగే నిన్ను బంధించేటటువంటి అంతఃశత్రువులను కూడా అదే విధంగా జయించు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్.